ప్రకాష్ రాజు మీద పోరాటం ప్రారంభించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు మరొక కీలకమైన అడుగు వేశారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్లను అడ్డం పెట్టుకుని, ఫేస్బుక్లను అడ్డం పెట్టుకుని దేవీ దేవతల దూషణ, హిందూ ధర్మ దూషణ, ద్వేషపూరితమైనటువంటి వ్యవహారాల మీద పోరాటం ప్రారంభించారు. తాజాగా సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారిని కలిసి ఈ వీడియోలన్నింటినీ కూడా ఇచ్చారు. ఎవరెవరైతే పాస్టర్లు దైవ దూషణ చేస్తున్నారు, ఎట్లాంటి దైవ దూషణ, కులదేవత బంగారు మైసమ్మ తల్లి అని మా కులదేవత 4-5 తరాలుగా పండుగలు చేస్తున్నారు. ఆ పండుగలు చేస్తున్నప్పుడు మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, యేసు ప్రభు అంటే మాకు తెలియదు, యేసు ప్రభు నెరిగిన వారు కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ 1999వ సంవత్సరం ఫిబ్రవరిలో మేము పండుగలు చేశాము. ఒక సంవత్సరము 2 ఏటలు, మరుసటి సంవత్సరం 4 ఏటలు, మరుసటి సంవత్సరం ఇలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఆ 2000 సంవత్సరానికి మరలా మేము పండుగ ప్రిపేర్ అవ్వడం కోసమని 2099లో మేము పండుగను చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఇంచుమించు ఒక 7 ఆటలను కోసాము. కోసి అక్కడ బలులు అర్పించిన తర్వాత నా తర్వాత సహోదరుడికి ఒక పూనకం వచ్చేసి, నాకు ఇవి సరిపోవట్లేదు, నాకు మనిషి రక్తం కావాలి అని అడిగినప్పుడు ఒక 4 సాధ్యపడదు కదా అని ఇట్లా ఒక్కొక్క అంటే ఈయన తను ఎందుకు మతం మారాడు. కళలో దేవత కనపడిందట. ఆమె దేవత ఆమె ఎక్కువ కొలిసి దేవతలు ఎక్కువ ప్రేమ ఆమెకి. దేవతలు యేసుప్రభుని నమ్ముకున్న దేవతల్ని తలుసుకుంటూ పడుకుంది. అప్పుడు ఓ రోజు నా భార్యతో దేవత మాట్లాడుతుంది. ఎత్తైన విగ్రహం కింద ఒక మనిషిగా కనపడింది. అప్పుడు నా భార్య అంది, అమ్మా నువ్వు ఎవరో అని అడిగింది ఆ మనిషిని. అప్పుడు ఆ మనిషి అంటుందట, నీ ఒంటి మీదకి వచ్చిన దేవతను నేనే అందండి. మరి నాకు 3 కుమారులు చనిపోయారు, నాకు నీవెందుకు బతికించలేదు అని అడిగింది ఆ దేవతను. ఆ దేవత పేరు మారియమ్మ అని అడిగింది. వీళ్ళలో అంటే ఈ విచిత్రమైన అర్థందో భూమాత అయితే, అరే ఎవడైనా భూమాత మీద దొడ్డికెళ్తాడా? తల్లి మీద మీరు పెద్దగా అయ్యారు కదరా, చిన్నగా ఉన్నప్పుడు అంటే వెళ్ళారేమో, మరి తల్లి మీద ఎందుకు 2 నంబర్ వెళ్తున్నారు? తల్లి మీద ఎందుకు ఒంటేలు వస్తున్నారు? ఇట్లాంటి అసలు దాదాపుగా 25 వీడియోలు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. సమకాలికులు వీళ్ళు. విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అమ్మామాసి పండిట్ గారి దినాల్లో మరి అంత పెద్ద ఉపన్యాసకులు ఇలాంటి వాళ్ళైతే మరి ఎవరిలో నేను నీతి చూడగలను? అప్పుడు ఋషులను తపస్సులను అలా ధ్యానం చేస్తూ వస్తే, మరి కొంచెం పైకెళ్ళి చూస్తే ఆ దేవుళ్ళు అనబడేవాడు, దేవతలు అనబడే వాళ్ళ జీవితాలు చూస్తే నాకు చాలా అసహ్యం వేసింది. వాళ్ళకే అపవిత్రత ఉంటే మరి నేనెలా పవిత్రంగా ఉండగలను? ఇలాంటి కారు కూతలు కూసినటువంటి వాళ్ళ మీదన ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, చర్య తీసుకోమన్నటువంటి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మా అధికార ప్రతినిధి కూడా మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించడం, హిందూ దేవి ఈ అన్నిటి మీదన ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. మరి పోలీసులు చర్య తీసుకుంటారా, చూసి చూడకుండా వదిలేస్తారు? వదిలేసేటట్టయితే రేపటి నుంచి ప్రతి హిందువు కూడా మళ్ళీ వాళ్ళ మతాన్ని దూషించడం ప్రారంభిస్తే అప్పుడు ఏం చేస్తారు? అలా దూషించేటటువంటి పరిస్థితి సృష్టిస్తారా? ఇది తేల్చాల్సిన సందర్భం వచ్చింది.